మీకందరికీ నా వందనాలు, శుభాలు. దేవుడి వాక్య భాగాన్ని మనం కొంచెంసేపు వివరించుకుందాము. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాము. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాము. చదువమ్మా. చాలా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువులుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తిదము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి కర్తగా ఉన్నాడు, కొనసాగించేవాడుగా ఉన్నాడు. మన విశ్వాసానికి మనమంతా విశ్వాసులము. దేవుడు తన గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మీరు పరిగెత్తాలి, మీ పందెంలో ఆత్మీయ జీవితంలో జీవించాలి అని చెప్తున్నాడు. యేసు వైపు చూచుచు అంటే నువ్వు యేసుక్రీస్తు వైపు చూచుచు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు నడవాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనే నీ విశ్వాస జీవితానికి కర్త. అదే ఫుట్ నోట్లో ఏముండదంటే, కర్త అంటే సేనాధిపతి. అంటే ఒక సైన్యానికి ఎలాగైతే సైన్యాధ్యక్షుడు అధిపతిగా ఉండి నడిపిస్తూ ఉంటాడో, అలాగూ సేనాధిపతి విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు. దాన్ని చివరి వరకు నీ ఆత్మీయ జీవితంలో పరలోకానికి వెళ్ళే వరకు తీసుకెళ్ళగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాయన యేసు వైపు చూచుచు మన విశ్వాసం కొనసాగించాలి, ఆత్మీయ జీవితం. దీని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎవరి వైపు చూస్తూ మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు? ఎవరి వైపు చూస్తున్నారు? మీ అమ్మ వైపు చూస్తున్నారా? మీ నాన్న వైపు చూస్తున్నారా? లేకపోతే మీ భర్త వైపు, భార్య వైపు, లేకపోతే మీ పిల్లల వైపు, లేకపోతే గొప్పగా నడిపించే ఆత్మీయమైన తల్లిదండ్రులలాగా వాక్యాన్ని బోధించే వాడి వైపు చూస్తున్నారా? ఎవరి వైపు చూసినా ప్రపంచంలో ప్రతి వ్యక్తి మానవుడే కాబట్టి ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం కనపడుతూ ఉండదు కాబట్టి మన విశ్వాస పరిమాణం పెరగదు, అక్కడే ఆగిపోతుంది. ఎటువంటి మచ్చ కానీ కళంకంగా లేకుండా స్పాట్లెస్ క్యారెక్టర్తో పరిశుద్ధుడుగా పవిత్రంగా ఈ లోకంలో జీవించి మనకి తండ్రిగా దేవుడుగా ఉన్న యేసు వైపు నువ్వు చూసేవనుకో, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎలా జీవించాలి అనేది స్పష్టంగా కనపడుతుంది. బైబిల్లో దేవుడి యొక్క జీవితం కనపడుతుంది. బైబిల్లో దేవుడు ఎలా జీవించమన్నాడో కనపడుతుంది. ఆయన భక్తులు ఎలా జీవించారో కనబడుతుంది. ఏది పాపమో చెప్పబడుతుంది, ఏది దేవుడికి ఇష్టమైన పనో చెప్పబడుతుంది. కాబట్టి నీవెప్పుడు యేసు వైపు చూచుచు నీ విశ్వాసంలో నువ్వు ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయనే విశ్వాసానికి కర్త, ఆయనే కొనసాగించేవాడు, ఆయనే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగిన గొప్ప దేవుడుగా ఆయన ప్రకటించుకున్నాడు, అలాగే జీవిస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనకి యేసుక్రీస్తే గురి కావాలి. ఎందుకంటే ఆయన ఈ లోకంలో జీవించి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడు అయి ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసు. అలాంటి విశ్వాసాన్ని నీవు కూడా నీ జీవితంలో అనుసరించి నీవు కూడా పరలోక రాజ్యంలో చేరాలంటే నీకు మాదిరి అయిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు మాత్రమే పరలోక రాజ్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ మిగతా వాళ్ళంతా వెళ్ళారో లేదనేది దేవుడికి మాత్రమే తెలుస్తుంది. అందుకని ఆయన్ని చూస్తూ నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్తున్నాడు. మరి మన జీవితంలో మనం ఎవరి మీదైనా ఆధారపడ్డామేమో చూసుకుందాం. ఎందుకంటే అతని విశ్వాసం కంటే నాది పర్వాలేదు, అతనికంటే నేను గొప్పగానే ఉన్నాను,
అనుకొని మనకంటే తక్కువ స్థాయి వాళ్ళతో పక్కన వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటూ మన ఆత్మీయ స్థితిని మనం ఎక్కువగా చేసుకొని అతిశయిస్తుంటే అది దేవుడికి ఉపయోగపడదు. కానీ దేవుడి వైపు చూస్తూ ఆయన చెప్పినట్లుగా నీవు జీవించినట్లయితే నీ ఆత్మీయ జీవితం మహోన్నతముగా ఉంటుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే యేసు వైపు చూసే ముందు నువ్వు ఒక పని చేయాలని చెప్పాడు. సులువులుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని వదిలిపెట్టాలి. దేవుడి వైపు చూస్తామంటే పరిశుద్ధుడైన ఆ దేవుని నువ్వు ఎలా చూడగలవు? అసలు దేవుడితో డైరెక్ట్గా దేవా నాకు ఇదివు అని అడిగి పొందగలిగిన వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు. వేరే వ్యక్తి ద్వారా తమకు కావాల్సిన అవసరాలని దేవుడికి చెప్పుకునేవాళ్ళు ప్రపంచంలో 90% ఉంటారు. కానీ తనకి కావాల్సింది డైరెక్ట్గా దేవుడి మొహాన్ని, పరిశుద్ధుడైన దేవుడి మొహాన్ని డైరెక్ట్గా చూసి డైరెక్ట్గా ఆయనతో మాట్లాడే అనుభవం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఈ సులువులుగా చిక్కులు పెట్టి పాపంలో మనం ఉంటాము కాబట్టి ఆ పాపములో ఉండి ఆ పరిశుద్ధుడైన దేవుడిని నువ్వు ముఖాముఖి ఎదుర్కొనలేవు. ఆయన ముఖాన్ని చూడటానికి కూడా నీకు ధైర్యం లేక నీ కళ్ళు ఆయన వైపు చూస్తానికి నీలో ఉన్న పాపం అటు వచ్చి తలదించుకొని వేరే వ్యక్తి ద్వారా ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం చేస్తూ ఉంటాము. అలా కాకుండా నీ దేవుడిని ధైర్యముగా ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి, ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి, ఆ యొక్క యుగములు శాశ్వత కాలం ఉండే దేవుడి యొక్క ముఖం వైపు చూసే సామర్థ్యాన్ని నువ్వు కొని తెచ్చుకోవాలంటే, నీలో ఉండాలంటే మనల్లో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని వదిలిపెట్టాలి. అంటే సులువుగా అంటే ఊరికినే పడిపోతూ ఉంటాం మనం ఆ పాపంలో పడిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి పాపంలో పడిపోకుండా దేవుడి వైపు చూసేటట్లుగా సాగాలి. అంటే ఈ సులువులుగా చిక్కులు పెట్టే పాపాన్ని నువ్వు జయించగలిగితేనే యేసుక్రీస్తుని విశ్వాసానికి కర్తగా నువ్వు అనుకోగలవు. విశ్వాసాన్ని నీలో కొనసాగించే వ్యక్తిగా ఆయనకు అనుకోగలవు. నీ హృదయంలో స్థిరమైన నమ్మకంతో, బలమైన విశ్వాసంతో ఆయన వైపు చూసే విశ్వాసానికి నువ్వు అభివృద్ధి చెందుతావని చెప్తున్నాడు. సులువులుగా చిక్కులు పెట్టే పాపం. బైబిల్లో మనకి గొప్ప పాపాలు ఉన్నాయి. అంటే ఆ నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు చెప్పిన గొప్ప పాపాలు ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, దేవుడి యొక్క సన్నిధానానికి విశ్రాంతి దినం ఖచ్చితంగా రావాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, పొరుగు వానిదేది ఆశించకూడదు. ఇవి గొప్ప పాపాలు. అంటే మనుషులందరికీ, సర్వ సమాజానికి నువ్వు చేసే ప్రతిదీ కనపడుతూనే ఉన్నది. నువ్వు విగ్రహారాధన స్థలంకి వెళ్ళామనుకో కనపడతావు. దేవుడి యొక్క మందిరానికి, దేవుడిని ఆరాధించడానికి వెళ్ళడానికి ఎవరినో చూసి భయపడుతూ దేవుని మందిరానికి వెళ్ళకపోతే కనపడుతూ ఉండదు. నీ తల్లిదండ్రుల్ని ప్రేమించకపోతే, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే, వాళ్ళని అలాగే చావని చస్తాలని నేను వదిలేసినా కానీ పబ్లిక్గా కనపడుతుంది. నువ్వు వ్యభిచరించినా, నరహత్య చేసినా, నువ్వు దొంగిలినా, అబద్ధం ఆడినా, ఇతరులు ఆశిస్తున్నట్లు కనపడిన ఈ ఘోరమైన పాపాలని బైబిల్ గ్రంథం చెప్పాడు. అంటే పెద్ద పాపాలు. కానీ ఈ పాపాలని దేవుడు యొక్క బాప్తిస్మం తీసుకున్న తర్వాత చాలామంది జయిస్తారు. ఎందుకంటే ఇవి చేయొద్దని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి వాటిని చేయించి వాటి నుంచి చాలా వరకు విముక్తి పొంది చక్కగానే ఆత్మీయ జీవితంలో జీవిస్తారు. కానీ సులువులుగా చిక్కులు పెట్టండి, మనం తప్పు చేస్తున్నాము, దేవుడి యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాము అన్న భావన కూడా లేకుండా మనం పాపం చేసేస్తాము అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. పెద్ద పెద్ద పాపాలు తెలియవు, కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుడు చెప్పినట్లుగా జీవించాల్సిందే. యోహాను సువార్త 1వ పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్తాడంటే, యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆ ఆజ్ఞాతిక్రమమే పాపము. అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చివరి వచనంలో ఏంటంటే, ఆ పాపం వలన వచ్చే జీతము మరణము. 6వ అధ్యాయము 23వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23లో వచ్చిన ఏంటంటే, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుడి కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అంటే ఆజ్ఞని అతిక్రమించి నువ్వు పాపం చేసి మరణానికి పాత్రుడు అయితే అప్పుడు దేవుడి యొక్క సన్నిధానానికి వచ్చి యేసుక్రీస్తు పాదాల చెంత చేరి, దేవా నీవు నన్ను కరుణించు, నా పాపాన్ని నుంచి విడిపించగలిగిన దేవుడు నీవే అని చెప్పి ఏ వ్యక్తి అయితే ఆయన్ని ఆశ్రయిస్తాడో ఆ వ్యక్తికి నిత్య జీవం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే సులువులుగా చిక్కులు పెట్టే పాపం.
కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చివరికి ఏమంటుంది? అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. ఇది దేవుడి న్యాయ విధి. కానీ మనం ఎక్కడ కూర్చుంటాము? మన చెవులు ఏవి వినటానికి ఇష్టపడుతూ ఉంటాయి? ఎప్పుడు అపహాస్యమే. టీవీలో అది ఒక విధమైన అంటే అశ్లీలమైన సాహిత్యంతో కూడిన పదాలు వాడుతున్నప్పుడు మన చెవులు చాలా ఘోరంగా అవి వినడానికి ఆశపడతా ఉంటే దేవుడిని నమ్ముకున్నడమే. కానీ జోక్స్, ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తూ ఇంకొక వ్యక్తి తిడుతున్నప్పుడు మన చెవులు వినడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కానీ అది సులువుగా చిక్కులు పెట్టి పాపం. నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావు, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటావు, కానీ అపహాసకులు కూర్చున్న చోట నేను కూర్చుండొద్దు అంటున్నాడు. మరి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో నువ్వు పరిశీలించుకుంటున్నావు. అది మనం తప్పు చేస్తున్నాం మన స్మరణకు కూడా రాదు. బైబిల్లో అది పెద్ద పాపం కాదు కదా. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞే. అయితే నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాడు. ఆదాం ఏమనుకుంటాడు? దేవుడు చెప్పిన మాట నేను విన్నాను, దేవుడు చెప్పిన మాట నేను విన్నాను, కానీ మా ఆవిడిచ్చింది కదా, మా ఆవిడిచ్చిన ఫలం నేను తిన్నాను. నువ్వు నాకు సహకారిగా ఇచ్చి భార్యను ప్రేమించమన్నావు కదా, ఆ ప్రేమించిన భార్య ఇచ్చిన ఫలాన్ని నేను తిన్నానే కానీ నేను తప్పు చేయలేదంటాడు. సులువులుగా చిక్కులు పెట్టే పాపం అంటే అదే. నువ్వు తప్పు చేయవు, కానీ నిన్ను ప్రేమించేవాళ్ళు, నీ పిల్లలు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ అబ్బాయి కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నువ్వు దేవుడితో ఖచ్చితంగానే ఉంటే వీళ్ళ ప్రేరేపణతో వాళ్ళ ప్రేమకి నువ్వు లోబడిపోయి వాళ్ళు చెప్పినట్లుగా దేవుడికి వ్యతిరేకంగా జీవించి దేవుడు అడిగినప్పుడు వాళ్ళని నువ్వు నాకు ఇచ్చావు కదా, వాళ్ళని ప్రేమించమన్నావు కదా, వాళ్ళని ప్రేమించి వాళ్ళ సంతోషం కోసం తిన్నానే కానీ నిజంగా నేను తప్పు చేయలేదని బుకాయించుకోవటమే సులువులుగా చిక్కులు పెట్టి పాపం. ప్రతి వ్యక్తి ఇక్కడ పడిపోతూ ఉంటాడు. ప్రతి వ్యక్తి నేను చేయట్లేదు, నేను చేయను, ఎందుకంటే దేవుడు అంటే భయం, దేవుడు ఏమైనా చేసేస్తాడో కానీ నాకు సంబంధించిన ప్రియమైన వ్యక్తులు యొక్క ప్రేమకి లోబడిపోయి నేను అది చేస్తూ ఉంటాను. మరి క్రొత్త నిబంధనలో దేవుడు అప్పుడు చెప్తాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీ ధర్మం చేయనప్పుడు కుడి చేతికి నువ్వు చేస్తుంటే ఎడమ చేతికి కూడా తెలియకూడదని చెప్తాడు. కానీ మనం ధర్మం చేసేటప్పుడు మన భార్యకి చెప్తాం, నేను ఇంత ఇస్తున్నాను, వేరే వాళ్ళకి చెప్తాం. నువ్వు ధర్మం చేసేటప్పుడు నీ కుడి చేతితో చేస్తుంటే నీ ఎడమ చేతికి కూడా తెలియొద్దని చెప్తాడు. కానీ ప్రతి వ్యక్తి తప్పు చేస్తూనే ఉంటాడు. సులువులుగా చిక్కులు పెట్టి పాపం. నువ్వు ఇచ్చే దేవుడికి తప్పించి, నువ్వు ధర్మం చేసే వ్యక్తికి నీ మనసుకు తప్పించి అది ఇంకొక వ్యక్తికి తెలిస్తే దాంట్లో నీకు ప్రతిఫలం రాదు. ఆకాశం అందు చూసే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడని చెప్తాడు. కానీ అది సులువుగా చిక్కులు పెట్టి పాపం. ప్రతి వ్యక్తి పడిపోతూ ఉంటాడు. నేను గొప్పవాడిని, నేను నీతి కార్యాలు చేశాను, గొప్పవాడిని అని అందరూ నన్ను గుర్తించాలి. దేవుడు కాదు, నీ ధర్మం చేసినందుకు కానీ దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఏ వ్యక్తి కోరుకోడు. పక్కన వ్యక్తులు నన్ను మెచ్చుకోవాలి, ఈ లోకంలో వాళ్ళు మెచ్చుకోవాలి. కానీ దేవుడు చెప్తున్నాడు, కుడి చేతితో చేస్తే నీ ఎడమ, నీ బాడీలో ఉన్న రెండో పార్టీకే తెలియనంత రహస్యంగా ఉండాలని చెప్తుంటే దాన్ని మనము చెయ్యము. మరి ద్వేషము, దేవుడు ప్రేమించమంటున్నాడు కానీ మనం ఎవరిని ప్రేమించము. అతిశయం అనే కారణం మూలంగా సైతానుడు పరలోక రాజ్యం నుంచి అధపాతాళానికి తొక్కువేయబడ్డాడు. అతిశయమే. దేవుడి సన్నిధానంలో ఉన్నాడు, మంచి గానతో దేవుడిని స్తుతిస్తూ ప్రధాన యాజకుడుగా అంటే దేవుడి తర్వాత స్థానంలో దేవుడిని ఆరాధించే సంఘంలో ఉండి తను అతిశయించాడు. గర్వించడం మూలంగా అధపాతాళానికి తొక్కువేయబడ్డాడు. గొప్ప గొప్ప పాపాలేం చేయలేదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చెప్పినట్లు మనస్సులో గర్వించాడు, మనస్సులో పాపం చేశాడు, మనస్సులో అతిశయించాడు, కోరుకున్నాడు. కాబట్టి అధపాతాళానికి తొక్కివేయబడ్డాడు. శారీరకంగా చేసే పాపాలు బయట అందరికీ కనపడతాయి, కానీ నీ మనసు అంతరంగంలో చేసే పాపాలే సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. నీ కోపాన్ని నువ్వు సహోదరుడి మీద కోపం పడొద్దని దేవుడు చెప్పాడు. అది గొప్ప ఆజ్ఞ కాకపోవచ్చు, కానీ నీకు కోపపడే మనసు, ద్వేషించే మనసు, అతన్ని వ్యతిరేకించే మనసు, అతన్ని నిందించే మనతో అతన్ని అవహేళన చేసే మనసు నీ మనసులో ఉందనుకో, నువ్వు దేవుడి ఆజ్ఞని తిరస్కరించినట్లే, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఉన్నట్లే. నువ్వు దేవుడి వైపు నువ్వు సరిగ్గా దేవుడితో ఆయన ముఖాన్ని చూస్తానికి నీకు ఎటువంటి శక్తి కూడా లేదు. ఎందుకంటే అలాంటి పాపాలు చేస్తూ మన మనస్సు కల్మషమైపోయి, కళంకితమైపోయి, అపవిత్రమైపోయి, మనసు నిండా ద్వేషం పెట్టుకొని, మనసు నిండా దేవుణ్ణి ప్రేమించే భావన లేకోకుండా
నేను ఆత్మీయమైన జీవితాన్ని జీవిస్తున్నాను. శారీరకమైన జీవితం కాదు, ఆత్మీయమైన జీవితం అంటే నీ హృదయము మనసుతో దేవుడితో మాట్లాడే విధానము, దేవుడితో ఎదుట నిష్కల్మషంగా ఉండే విధానమే ఆత్మీయ జీవితం అన్న సత్యాన్ని తెలుసుకోండి. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ మనస్సు ఎప్పుడు తలంపులు పవిత్రంగా ఉండాలి. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ శారీరకమైన పవిత్రత ఎంత అద్భుతంగా ఉంటుందో అంతరంగిక సౌందర్యం కూడా అంతే పవిత్రంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను జీవించమని చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. అలాంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని నువ్వు జయించగలిగినప్పుడే ఆయన నిజమైన దేవుడని ఒక నిర్ధారణకు వచ్చి నీ విశ్వాసాన్ని, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకొని ఆయన నిజమైన దేవుడని నమ్ముకుంటావో ఆ విశ్వాసాన్ని కొనసాగించే వ్యక్తి ఆయనే. విశ్వాసానికి నా సైన్యానికి అంటే పరలోక రాజ్యానికి అందరినీ తీసుకెళ్ళడానికి ఆయనే మార్గం. ఆయన సైన్యాధ్యక్షుడు. మా సైన్యం మొత్తం, క్రైస్తవ సైన్యాన్ని మొత్తాన్ని, సార్వత్రిక సైన్యాన్ని మొత్తము యేసు క్రీస్తే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని ఒక సైన్యం ఎలాగైతే సైన్యాధ్యక్షుడు మాట వింటూ ఆయన పట్ల ఆయన వైపే చూస్తూ ఇటు వెళ్ళండి, ఇటు యుద్ధం చేయండి అంటే ఎటు చేస్తూ ఉంటారో అలాగూ నీ గురిని ఆయన వైపు పెట్టి ఆయన చెప్పినట్లుగా జీవిస్తూ పరలోక రాజ్యానికి ప్రయాణం కొనసాగిస్తావు. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూస్తూ నీకు విశ్వాసాన్ని, దేవుడనే గొప్ప విశ్వాసాన్ని నీకు కలిగించి ఆయనలో బాప్తిస్వాన్ని తీసుకొని ఆయనతో నీ జీవితాన్ని జీవిస్తానని జీవించిన నీకు ఆ జీవితంలో ఆయన వైపు చూస్తూ ఆయనతో కొనసాగుతూ ఆయనకి నచ్చిన బిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దగలిగిన ఆయన వైపు చూస్తూ యేసు వైపు చూచుచు అంటాడు. యేసు వైపు చూస్తాం. మీరు ప్రతి ఒక్క రోజులో ఉన్న ఆయన గొప్ప స్వభావాన్ని మీ మనసులో తలంచుకుంటారా? ఉదయం లేచిన కానించి సాయంత్రం దాకా ఆయన గొప్ప స్వభావాన్ని, దైవత్వాన్ని మీ మనసులో తలంచుకుంటారా? దేవుడు తలంతని ఏదో ప్రార్థన, దేవుడా నన్ను కాపాడు, ఈ రోజంతా కాపాడు, నా వాళ్ళని కాపాడు, నాకు అన్నీ ఇవ్వు, క్షేమాన్ని ఇవ్వు. అంతేగాని దేవుడు గొప్పవాడై ఉండి ఆయన చేయగలిగిన శక్తి సామర్థ్యాన్ని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? యేసు వైపు చూస్తామంటే దేవుడి వైపు చూస్తాం. దేవుడి వైపు చూడు, ఒక్కసారి చూడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలా కనబడతాడు? సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తగా కనబడతాడు. కలుగును గాక అంటే సూర్యుడు, చంద్రుడు, ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కలిగింది, సృష్టించేవాడుగా కనబడుతున్నాడు. లేని దాన్ని, నీకు కావలసిన దాన్ని ప్రతిదీ సృష్టిలో సృష్టించగలిగిన అపర శక్తిమంతుడుగా దైవత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడుగా కనబడుతూ ఉంటాడు. అబ్రహాంకి ఎప్పుడు పిల్లల్ని ఇచ్చాడు? నేను సర్వశక్తి కలిగింది, నేను దేవుడిని ఇస్తానంటే 100 సంవత్సరాలకి గర్భాన్ని ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. ఐగుప్తు నుంచి 10 అద్భుతమైన కార్యాలు చేసి ఐగుప్తు ప్రజల్ని విడిపించి, శత్రువుల నుంచి, సైన్యం నుంచి విడిపించిన సర్వశక్తి కలిగిన దేవుడిగా కనబడుతున్నాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి తన 18 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని దాని మధ్య గుండా నడిపించి వెనకాల వచ్చే శత్రు సైన్యాన్ని సంహరించిన దేవుడిగా కనబడుతున్నాడు. అలాగూ 40 సంవత్సరాల ఆత్మీయమైన ఆహారాన్ని, దేవతతో తినే మన్నాని 40 సంవత్సరాల అరణ్యంలో ఇచ్చి వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడే దేవుళ్ళగా కనపడుతున్నాడు. ఆయనతో విధేయత కలిగి, వినయం కలిగి, హృదయపూర్వకంగా ఆయన అనుసరించిన యోసేపుని కానీ, దావీదుని కానీ, దానియేలుని కానీ ఎంతో అత్యున్నతమైన స్థానంలో జ్ఞానము కలిగిన వ్యక్తులుగా, ప్రపంచం చేత ప్రశంసించబడుతున్న వ్యక్తులుగా తీర్చిదిద్ది ఆ స్థానాల్లో నిలపగలిగిన గొప్ప శక్తిమంతుడుగా నీ దేవుడు కనబడుతున్నాడు. సింహపు బోనులో నుంచి దానియేలుని సింహపు నోళ్లను మూసిని కాపాడుగా కనబడుతున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండం నుంచి కాపాడిన దేవుడుగా కనబడుతున్నాడు. ఎంత సర్వశక్తి కలిగిన దేవుడో మీకు తెలుసా? ప్రతి దాని నుంచి, ప్రపంచంలో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రతి దాని నుంచి నిన్ను సంరక్షించి కాపాడి నిన్ను కంటికి రెప్పలాగా చూసుకోగలిగిన తన అపరిమితమైన సామర్థ్యాన్ని చూపించిన దేవుడిగా కనబడుతున్నాడు. ఏ రోజున్నా ఒక్క రోజున్నా నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, నా జీవితంలో అన్నీ ఇవ్వడా, అసలు ఇవ్వడా అనే పదం నీకెందుకు? ఆయన అన్నీ ఇస్తాడు. ఆకాశం నుంచి నిన్ను రక్షించడం కోసం ఆకాశం చూస్తూ ఈ సృష్టిని అంతం చేయకోకుండా నిన్ను రక్షిస్తూ, కాపాడుతూ, నీకు జీవాన్ని ఇచ్చి నిన్ను నడిపిస్తూ ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకో. ఈ రోజు మనం జీవించి ఉన్నామంటే దేవుడి కృప నీ పట్ల ఉన్నట్లే. దేవుడి కృప ఉండి నీకు ప్రాణాన్ని, జీవాన్ని ఇచ్చి నిన్ను జీవించేటట్లుగా చేశాడంటే ఇంకా నువ్వు ఏమడుగుతావు ఆయన్ని? నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు అంతే కదా.
ఫస్ట్ యేసు వైపు చూస్తామంటే ఆయనలో ఉన్న గొప్ప సర్వశక్తిమంతుడైన ఆ దేవుడి యొక్క దైవత్వాన్ని, ప్రపంచంలో ఏదైనా చేయగలిగిన ఆ సర్వ యుగాల్లో ఉండే అల్ఫా నేనే, ఒమేగా నేనే, ఆది నేనే, అంతము నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి అయిన దేవుణ్ణి నీ దేవుడు అని ప్రతి క్షణము నువ్వు తలుచుకుంటూ గర్వపడుతూ, నా యొక్క తండ్రి ఈ దేశానికి రాజు అనుకో, నా తండ్రి రాజు, నా తండ్రి రాజు, నాకేంటి ఈ రాజ్యంలో రాజభోగాలు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను రాజకుమారుడుగా నన్ను అందరూ ఆరాధిస్తారు, గణపరుస్తారు, నాకు ఒక రెడ్ కార్పెట్ వేస్తారండి. ఎలాగైతే రాజకుమారుడు ఈ లోకంలో ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత గర్వంగా నడుస్తూ ఉంటారు, ఎంత టీవీగా నడుస్తూ ఉంటారో, అలాంటి సర్వోన్నతుడైన దేవుడి యొక్క దైవత్వాన్ని కలిగిన దేవుణ్ణి కలిగిన మీరు ఎంత లోకంలో టీవీగా, రాసి టీవీతో ఉండాలో సత్యాన్ని తెలుసుకోండి. యేసు వైపు నిజంగా నువ్వు చూస్తే ఇలాంటి లక్షణాలు ఆయన ప్రతి దినము నువ్వు స్మరించుకుంటుంటే నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో దిగులు కానీ, బాధ కానీ, చింత కానీ, ఒక విధమైన నిరాసక్తత కానీ, నిర్లిప్తత కానీ, ఎటువంటి నీరసం లేకుండా ఎంతో సంతోషంగా రాజకుమారుని ప్రపంచాన్ని శాసించే ఆ దేవుడి కుమారుడనే ఒక స్థిరమైన ధైర్యంతో చక్కగా నడవగలవు. మరి రెండో పాఠం చూద్దాము. యేసు వైపు చూస్తుంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా చూసావు. రెండోదిగా ఈ లోకానికి వచ్చినప్పుడు దీనుడిగా వచ్చాడు, పాపాల నుంచి రక్షించడానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చింది నిన్ను మామూలుగా వేరేగా నీ రోగాలు తీసేయడానికి, నీ శాపాలు తీసేయడానికి కాదు. పాప పంకిలమైన మానవ జాతిలో వాళ్ళ జీవితంలోంచి పాపాలన్నిటినీ తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మత్తయి సువార్త 1:21 యేసు అంటే ఎవరు? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? పాపాల నుంచి రక్షించడానికి వచ్చిన వ్యక్తి, పాపాల నుంచి రక్షించడానికి వచ్చిన వ్యక్తిగా, రక్షకుడుగా ఆయన పుట్టిన దినాన్ని చిన్నపిల్లవాడుగా నువ్వు చూసుకున్నట్లయితే క్రిస్మస్ నాడు నా పాప పైకిలమైన జీవితాన్ని నుంచి నన్ను విడిపించి రక్షించి పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా తీర్చిదిద్దడానికి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆకాశం నుంచి తను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. మనం మాత్రం ఏమీ తగ్గించుకోము. మన స్థాయి ఎంత గొప్ప, మన అతిశయం ఎంతో తెలుసా? సైతాని కంటే ఎక్కువ స్థాయి. ప్రతి క్షణం మిడిసిపడుతూ అతిశయంతో నేనే గొప్ప, అందరూ నా పాదధూళితో సమాధానం అనే మిడిసిపడే స్వభావం, సైతాను స్వభావం కలిగిన వ్యక్తులు మనం. కానీ ఆయన ఆకాశం నుంచి ఈ లోకానికి దిగి వచ్చి పశువుల పాకలో పుట్టాడు. ఇంకా ఆయనలో ఉన్న మహోన్నతమైన విషయం ఏంటో తెలుసా? తగ్గించుకున్నాడు. ఆయన దీనుడు అని చెప్పడానికి యోహాను సువార్త 13:5 చూసినట్లయితే ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా ఉంది. దేవుడి కుమారుడేంటి? ఆకాశం నుంచి ఈ భూలోకానికి దిగి రావటం ఏంటి? ప్రియమైన శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకోవటం ఏంటి? ఆ ప్రియమైన శిష్యుల యొక్క పాదాలు కడగటం ఏంటి? క్లాత్తో తొడవటం ఏంటి? దీనత్వం అంటే అది. దేవుడు ఊరికినే తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడినని చెప్పలేదు. కానీ తను స్పష్టంగా ఈ లోకంలో తన యొక్క దీనత్వాన్ని పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా స్పష్టంగా చూపించి, నువ్వు ఇలాంటి జీవితం జీవించు, నా వైపు చూస్తే నీకు ఇలాంటి జీవితమే వచ్చింది, కానీ నీ జీవితంలో సైతాను లేక అతిశయించి పాతాళానికి తొక్కువేయబడే స్వభావం నీలో ఉండదని తను జీవించాడు. సిలువు మీద హింసిస్తున్నా, హేళన చేస్తున్నా భరించాడు. దీనుడుగా, ఒక గొర్రె పిల్లలాగా, సాధువుగా జీవించిన దేవుడు. యేసు వైపు చూస్తే నా పాపాల నుంచి రక్షించే దేవుడు నేను చూస్తావు. యేసు వైపు చూస్తే తాను తగ్గించుకొని దీనుడుగా జీవించిన జీవితాన్ని చూస్తావు. యేసు వైపు చూస్తే అవమానాన్ని కూడా సహించి ఎంతో ఎదుటి శత్రువును కూడా, ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించి అతడు మార్పు చెందాలని అతడి కోసం ప్రార్థించే జీవిత విధానాన్ని, క్షమాగుణాన్ని ప్రదర్శించే జీవితాన్ని నువ్వు కోరుకుంటావు. ఎప్పుడైనా దేవుళ్ళు ఈ లక్షణాలు నువ్వు ఆలోచించావా? దీనుడిగా నువ్వు ఉండాలనే జీవితంలో ఎప్పుడైనా ఒక్కరోజైనా అనుకుంటానికి ప్రయత్నించావా? నువ్వు తగ్గించుకుంటున్నావా? అతిశయముతో మిడిసిపడుతున్నావా? దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన అందాన్ని, దేవుడిచ్చిన ఈ బలాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూసి నువ్వు అతిశయపడితే ఆ లూసిఫర్కి పట్టిన గతే మనకు పడుతుంది. కానీ ఇది కృపాయుగం కాబట్టి దేవుడు ఇంకా కరుణిస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా దీనత్వం కలిగిన వ్యక్తిగా, సర్వశక్తి కలిగిన దేవుడిగా కనబడిన ఆ దేవుడు దీనుడుగా నీ పాపాల నుంచి నిన్ను రక్షించడానికి వచ్చాడు. మరి ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. మూడోది చూస్తే ఆయన పరిశుద్ధత కనబడుతుంది. పరిశుద్ధుడుగా జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది.
ఆయన బాప్తిస్మము తీసుకున్నట్లుగా ఉన్నది, ఆయన పరిశుద్ధాత్మని పొందినట్లుగా ఉన్నది, ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా ఉన్నది, ఆయన వాక్యం చదివినట్లుగా ఉన్నది, ఆయన ప్రతి దినము రాత్రికి కొండలకు వెళ్ళిపోయి ప్రార్థన చేసినట్లుగా ఉన్నది. ఎప్పుడు దేవుడి యొక్క సన్నిధానంలో దేవుడితో చాట్ చేస్తూ, దేవుడితో నడుస్తూ, దేవుడిని కలిగి దేవుడి ఇష్టాన్ని, దేవుడి చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా, దేవుడిని ప్రేమించే వ్యక్తిగా, తన ప్రపంచం మొత్తానికి చాటుకుంటూ పరిశుద్ధమైన వ్యక్తిగా చనిపోయేదాకా జీవించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనము. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునో నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నమ్మరు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఆయన సమాజ మందిరం బయట ఉండి అందరినీ సవాల్ చేశాడు. నాలో పాపం ఉందా, ఎవడైనా చూపించండి అంటే అందరూ నిరుత్తరులైపోయారు. చివరికి ఇతడు పాపం లేని వ్యక్తి అని ఆ సిలువలో ఆయన విచారించిన పిలాతే చెప్తాడు. 18వ అధ్యాయము 36వ వచనము. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం, 38వ వచనము. ఒక్క సెకండ్. 38వ వచనం. అందుకు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదని చెప్తున్నాడు. యేసుక్రీస్తు నా యందు పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అని చెప్తే, అతన్ని సిలువ వేసే ముందు పిలాతు స్టేట్మెంట్ ఏంటంటే, అతని యందు ఎంత వెతికినా నాకు దోషం కనపడలేదు. ఒక న్యాయాధిపతి, జడ్జి ఆ దేశానికి అతడు ఏది చెప్తే అది శిరసా వహిస్తారు. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తుకి ఇచ్చిన ఒక సర్టిఫికెట్ ఏంటో తెలుసా? ఇతడి ఎందు ఏ దోషమో, ఎటువంటి దోషమో, ఒక్క ఆవగింజంత దోషము కూడా నాకు కనబడలేదు. ఇతడు పరిశుద్ధుడు అని స్పష్టంగా పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను సిలువకి అప్పగిస్తున్నాను. ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా మీ పాపాలన్నీ కడగటానికి ఇతడు యోగ్యుడు అని సర్వ సృష్టికి సర్టిఫికెట్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు ప్రతి దినము ఆరాధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, స్తుతిస్తున్నావు. ఆయన దేవుడికి వచ్చాక బాప్తిసం తీసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, బైబిల్ చదివాడు, దేవుడికి వచ్చిన సంగతులను చెప్పాడు. సిలువలో చనిపోయేటప్పుడు కూడా ఎటువంటి కళంకము లేని వ్యక్తిలాగా, పరిశుద్ధుడిలాగా తను జీవించినట్లుగా దేవాది దేవుడు చెప్తున్నాడు. ఇతడు కనపడిన ఏ వ్యక్తికి పాపం చేయొద్దని చెప్పాడు. సమరయ స్త్రీ కనబడ్డాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆత్మతో సత్యముతో ఆరాధించమ్మా, నీ మనసులో ఎటువంటి దోషాన్ని పెట్టుకోవద్దు అని చెప్పాడు. అదే 8వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీని చంపేయడానికి తీసుకుని వస్తే, అమ్మా నేను నిన్ను శిక్షించను, ఇక నువ్వు పాపము చేయకని చెప్పి 8వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది యోహాను సువార్త. అంటే పాపోలహితుడుగా పరిశుద్ధుడుగా జీవిస్తూ ఈ లోకంలో తను చేసింది ఏంటో తెలుసా? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించండి, మీరు పాపము చెయ్యొద్దు అని చెప్పిన దేవుడుగా జీవిస్తున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడుగా నిరూపించుకున్న దేవుడు, దీనుడైన దేవుడుగా నిరూపించుకున్న దేవుడు, పరిశుద్ధుడుగా నిరూపించుకున్న దేవుడు, ఆదరించే దేవుడుగా, కరుణించే దేవుడుగా, ప్రేమించే దేవుడుగా, క్షమించే దేవుడుగా బైబిల్లో ఉన్నాడు. ఆదరించాడు, ఎంతో మందిని ఆదరించాడు. కళ్ళు లేని వారిని ఆదరించాడు, కుష్ఠరోగిని ఆదరించాడు, విధవరాలి కుమారుడు చనిపోతే ఆయన బ్రతికించాడు, లాజరుని చనిపోతే మార్తా మరియా ఏడుస్తుంటే బ్రతికించాడు, యాయీరు కుమార్తెని బ్రతికించాడు, ఎంతో మందికి చూపునిచ్చాడు, ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టాడు. ప్రతి వ్యక్తిని, కనాన స్త్రీ వచ్చిన పిల్లలకి దెయ్యాలు పట్టినవి అవి వదిలించు దేవా అంటే దెయ్యాలను కూడా వదిలించి ఆ తల్లిని ఓదార్చిన దేవుడు, ఆదరించే దేవుడుగా తను జీవించాడు. నీ జీవితంలో నువ్వెవరినన్నా ఆదరిస్తున్నావా? నీ జీవితంలో నువ్వైనా దేవుడి ప్రతిరోజు నువ్వు దేవుడిని చూస్తూ, యేసు వైపు చూస్తూ నీ జీవితాన్ని జీవించినట్లయితే, మొట్టమొదటిగా ఆయన సర్వశక్తి కలిగిన ఆయన దైవత్వాన్ని నువ్వు చూసినప్పుడు, నీవు దేవుడి కుమార్తెవి, దేవుడి కుమారుడివి అన్న భావన నీ మనసులో కలిగినప్పుడు, నీవు దీనత్వం కలిగిన జీవితాన్ని యేసుక్రీస్తులాగా జీవిస్తావు. వేరే వాళ్ళు దీనత్వం నాకు అనవసరం లేదు,
ప్రపంచంలో దేవుడిలో బైబిల్ ప్రామాణికంగా క్రైస్తవులు జీవించాలి కాబట్టి నటన జీవితము, వేషధారిని దేవుడు అసహ్యించుకున్నాడు. లవోదికేయ సంఘంతో అయితే నిన్ను ఉమ్మి వేస్తాను, నువ్వు అసహ్యము. మిళితమైన కల్పిత అంటే లోకముతోనో ఆత్మీయ జీవితంతోనో మిళితమైన అన్ని కలిసి మెలిసిపోయిన జీవితాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. కాబట్టి నువ్వు దీనత్వములో నిజాయితీగా ఉండు, సైతానులాగా అతిశయించుకోకుండా నీ జీవితాన్ని దేవుడిలాగా తగ్గించుకొని ప్రేమించే మనసును కలిగి ఉండని చెప్పిన దేవుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. బైబిల్ గ్రంథం అంతా చదవండి, 4 సువార్తలు యేసుక్రీస్తు ఎంత పవిత్రంగా జీవించాడో, పరిశుద్ధంగా జీవించాడో నీకు తెలుస్తుంది. తర్వాత ఆదరించే దేవుడుగా ఉన్నాడు. నీవు ఆదరించి యేసుక్రీస్తు వైపు చూస్తుంటే నీ విశ్వాసంలో ప్రతి దినం నువ్వు బైబిల్ చదువుకొని దేవుడి గురించి, నీ దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆలోచించు. దేవుడి యొక్క బిడ్డలకి ప్రత్యక్షమయ్యే దేవుడుగా ఉన్నాడు. యోహానికి పద్ధతిగా దేవునికి నచ్చినట్లుగా ప్రియమైన శిష్యుడిగా జీవిస్తే తన దర్శనాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. తన దర్శనాన్ని, స్వరూపాన్ని ప్రపంచంలో అంతంలో ఎలా ఉందో ప్రకటన గ్రంథాన్ని ఆయన స్పష్టంగా పరలోకానికి తీసుకెళ్ళిపోయి సాక్షాత్కరించి దేవుడి యొక్క దర్శనాన్ని, పరలోకంలో జరిగిపోయే సంఘటనలో అంతంలో వచ్చే పరలోకం ఎలా ఉందనేది ప్రత్యక్షతని స్పష్టంగా చూపించిన దేవుడిగా ఉన్నాడు. నీకు ఆత్మీయమైన వరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు కృపావరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తన ప్రేమతో, పరిశుద్ధాత్మతో నింపి నిన్ను ఆదరించి తన నీ జీవితంలో ఉండి తన ఆధీనంలోకి తీసుకొని నిన్ను సర్వ సత్యంలోకి, ఆయన మార్గంలోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన వైపు నిజంగా నువ్వు చూస్తే, ఆయన లక్షణాలు ప్రతిదినం నువ్వు ధ్యానిస్తే, ప్రతిదినం స్మరణకు తెచ్చుకుంటే నీ జీవితంలో ఆయన్ని ఎంతగా ప్రేమిస్తావంటే, ఈ ప్రపంచంలో ఆయన్ని ప్రేమించిన తర్వాతే నీకు ఎన్నో స్థానంలో తర్వాత వ్యక్తి ఉంటాడనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. ఎంతగా మహోన్నతమైన లక్షణాలు కలిగిన వ్యక్తులు నీ జీవితంలో ఎవరో కనపడరు. అంత గొప్ప దేవుణ్ణి నేను, నా వైపు చూడండి, నా వైపు చూసి మీ విశ్వాసాన్ని కొనసాగించండి అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఎటువైపు చూస్తున్నారు? మీ జీవితంలో ఎవరి వైపు చూస్తున్నారు? ఎవరు ఆశగా ఉంటారు? ఆ కీర్తనల గ్రంథం 123 1-2 వచనాల్లో ఉంటాయి. ఎవరి వైపు చూడాలి నువ్వు? ఆ సర్వోన్నతుడైన దేవుడు వైపు చూస్తేనే నీకు కృప, కనికరము, కటాక్షము ఉండదని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన. ఒకసారి చదవండి అమ్మా. ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమానుల తట్టును, దాసి కన్నులు తన యజమానుల తట్టును చూచినట్లు మన ఈ దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. నీ దేవుడు నిన్ను కరుణించేదాకా, నిన్ను కటాక్షించేదాకా, పరలోక రాజ్యంలో తనతో నిత్య స్వాస్థ్యంలో నిన్ను ఉంచుకునేదాకా ఆత్మీయ జీవితంలో ఆయన వైపే చూస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా లేదా అనేది నిన్ను పరిశీలించుకో. సులువుగా చెప్పులు పెట్టు ప్రతి పాపాన్ని వదిలిపెడితే అప్పుడు యేసు వైపు చూస్తూ ఉంటావు. ఆ పాపము జీవితంలోనే ఉంటే నీ ఆత్మీయ జీవితం ఎక్కడ యేసు వైపు చూడవు. ఎందుకంటే ఆయన ముఖము ధవళవర్ణమైన, పరిశుద్ధమైన, ప్రసన్నమైన ఆయన ముఖాన్ని చూస్తానే కావలసిన పరిశుద్ధత నీలో ఉండదు. నీ ఆత్మీయమైన మనోనేత్రాలు వెలిగించబడవు. ఆయన స్వరూపాన్ని చూడగలిగిన శక్తి యుక్తులు నీకు లేవు. బైబిల్ గ్రంథాన్ని యథాలాపంగా చదువుతావు కానీ దేవుడి యొక్క గొప్పతనాన్ని నీ కన్నులు గ్రహించలేవు. నీ మనసులో దాన్ని స్మరణకి తెచ్చుకొని దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చేసి గణపరచలేని, స్తుతించలేని, ఆరాధించలేని వృద్ధితనములో నీ ఉంటావు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని వదిలిపెట్టడానికి దేవుడు ఆత్మశక్తిని అడగండి. అప్పుడు దేవుడి వైపు చూస్తానికి ప్రయత్నిస్తావు. ఈ లోకంలో అందరిని చూస్తుంటే వాళ్ళకంటే పర్వాలేదులే నీ విశ్వాసాన్ని కొనసాగిస్తే అది ఒకనొకనాడు వ్యర్థమైపోవచ్చు. కానీ యేసు వైపు చూస్తూ నువ్వు నడిస్తే ఆయనలో ఉన్న గొప్ప లక్షణాన్ని, ఆయన ఎల్షదాయి దేవుడిగా, సర్వశక్తి కలిగిన దేవుడిగా నీకు కనబడుతూ ఉంటాడు. దీనుడై నీ పాపాల నుంచి రక్షించే దేవుడిగా కనబడతాడు నీకు ఈ లోకానికి వచ్చినట్లుగా. తర్వాత పరిశుద్ధుడైన దేవుడిగా కనబడతాడు. ప్రతి జీవితంలో అణువు చివరి దాకా పరిశుద్ధుడిగా జీవించాడు. ఆదరించే దేవుడుగా, ఓదార్చే దేవుడుగా, ప్రేమించే దేవుడుగా, క్షమించే దేవుడుగా బైబిల్ గ్రంథంలో కనబడతాడు. చివరికి సిలువలో ఆయన చూసినట్లయితే
నేను విమోచనకర్తగా కనబడతాడు. విమోచించి నీ కొరకు ప్రాణాన్ని పెట్టిన, తన విలువైన ప్రాణాన్ని కూడా ఆకాశం నుంచి దిగివచ్చి పక్కన ఉండేవాడే, మన ఇంట్లో ఉన్నాడే, మనల్ని చంపడానికి వస్తే మనల్ని రక్షించడానికి వాళ్ళు చచ్చిపోరు, కానీ ఆకాశం నుంచి నీ కోసం దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఎన్నో అవమానాలు, కింద చెప్తాడు, ఎన్నో అవమానాల్ని, సిలువను, శ్రమల్ని సహించి దేవుడు సిలువ మీద చనిపోయిన విమోచనకర్తగా, పరిశుద్ధుడైన దేవుడుగా, నిన్ను విమోచించగలిగిన ఏకైక దేవుడుగా ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతూ నీ జీవితంలో కూడా అలాంటి ఆయన కాంతిని, ఆయన వెలుగుని, ఆయన తేజస్సుని ఆ శిలువ మీద నుంచి ప్రసరింపచేసి నీ యొక్క కరడు కట్టిన హృదయాన్ని కూడా కరిగించి ఆయన ప్రేమకి పాత్రుడుగా చేయాలని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎటు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఆత్మీయ జీవితంలో నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారని చూస్తున్నావా? నా కోసం సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారని చూస్తున్నావా? లేదా నన్ను ఆదరించేవాళ్ళు ఎవరున్నారని చూస్తున్నావా? దేవుడే నిన్ను ఆదరిస్తానని బైబిల్ గ్రంథంలో ఆయనకే ఆ ఆధిక్యత ఉన్నది. ఆయనే సమర్థుడు, ఆయన యోగ్యుడు. ప్రపంచంలో ఆ పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఎవరు ఈ ముద్రను విప్పడానికి యోగ్యుడంటే అందరి కోసం స్వరక్తమిచ్చి ఒక రాజ్యాన్ని దేవుడి కోసం సంపాదించిన ఆయన యేసుక్రీస్తుకి మాత్రమే ఈ అర్హత ఉంటుందని పరలోక సైన్యం మొత్తము, పెద్దలు మొత్తం, కెరూబులు, ఆ ప్రధాన దూత చెప్తాడు. అంటే అలాంటి సర్వోన్నతుడైన యేసుక్రీస్తుని మీరు దేవుడిగా కలిగి ఉన్నారు. సాధారణమైన ఏదో దేవుడిని నమ్ముకుంటామంటే ఏదో అంటే యథాలాపంగా మన భక్తి జీవితం కాదు. నీ దేవుడు శ్రేష్ఠుడు, నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు సృష్టికర్త, ఆది ఆయనే అంతమనే. ఆయన ఆకాశపు తూములు విప్పి ఆ ఆకాశంలో ఉన్న నీళ్ళని మొత్తాన్ని భూమి మీదకి తీసుకొచ్చి నోవహు దిలయాల్లో జల ప్రళయాన్ని తీసుకురాగలడు. తర్వాత ఆకాశపు తూములు అలా కట్టేశాడు. మళ్ళా నీళ్లతో అగ్నిని దింపగలడు. సొదొమ గొమొర్రా మీద తన యొక్క ఉగ్రతను దింపి నాశనం చేయగలిగిన సమర్థుడైన దేవుడు, ప్రేమించగలిగిన దేవుడే తన ఉగ్రతను కూడా చూపించి మన పట్ల తన కఠినత్వాన్ని, అంటే మన మోడు బారిన జీవితాల్ని, మొండి హృదయాల్ని, కఠినమైన హృదయాల్లో ఈ లోకమే శాశ్వతం అనుకుని స్వార్థపూరితమైన జీవితాల్లో జీవిస్తూ దేవుణ్ణి చాలా తక్కువగా చూస్తూ వేషధారణతో జీవితంతో జీవించే వాళ్ళని శిక్షించడానికి కూడా రెండోసారి దేవుడు రానయ్యున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అపర శక్తి సంపూర్ణుడైన ఆ దేవుడి వైపు చూస్తూ సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని వదిలిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ ఈ పందెంలో పరిగెత్తండి. ఆయన తన ఎదుటిగా వచ్చిన అవమానాన్ని, సిలువను సహించి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. మరి నువ్వు కూడా ఈ లోకంలో అలాగే నీకు ఎదురయ్యే ప్రతి అవమానాన్ని, నీకు ఎవరో అవసరం లేదు, నీ వాళ్ళే నిన్ను తిడుతూ ఉంటారు, ప్రతిదినం నిత్యము తిడుతూనే ఉంటారు. మనకెవరో బయట ఎక్కడో సెన్స్ అవసరం లేదు, మనకి కనపడే వాళ్ళే ప్రతి దినము నిన్ను తిడుతూ 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 యోగుని ఎలాగైతే నువ్వు తిడుతూ ఉంటారో అలా తిడుతూనే ఉంటారు. కానీ నువ్వు సహించాలి. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడు, వీళ్ళంతా కాదు, వీళ్ళు ఏదో కొంతకాలం ఉండి అంతకాలం జీవితంలో నీతో పాటు ఉండటానికి ఉన్న వాళ్ళే, కానీ జీవితాంతం వీళ్ళేమి జీవించరు కదా. పరలోకంలో దేవుడిలాగా శాశ్వత కాలం ఉండరు కదా. నీతో పాటు జీవించే వాళ్ళు తృణమాత్రులు, ఎన్నిక లేని వారు, దేవుడి సృష్టిలో వాళ్లకు భాగము. వాళ్ళని నిన్ను టెస్ట్ చేయడానికి, నేను ఆత్మీయ జీవితంలో గ్రోత్ చేయడానికి వాళ్ళని పెట్టాడు. వాళ్ళు హింసించడం మూలంగా ఆత్మీయ జీవితంలో దేవుడు సహించినట్లుగా సిలువ శ్రమలను నువ్వు సహించి ఆయనకి విధేయుడుగా, దీనుడుగా నిన్ను తగ్గించడానికి వాళ్ళని పెట్టి నిన్ను శోధిస్తూ ఉంటాడన్న స్ఫురణతో వాళ్ళని కూడా ప్రేమిస్తూ, వాళ్ళని కూడా క్షమిస్తూ, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తూ అందరము కలిసి పరలోక రాజ్యంలో ఉండాలని ఒకే ఒక్క ప్రేమ తత్వంతో నీ దేవుడి వైపు చూస్తూ ఆయన లక్షణాలు కలిగిన జీవితాన్ని, ఆత్మీయ జీవితం జీవించమని చెప్పారు. అది దేవుడు ఆత్మీయ జీవితం అంటే. మనల్ని మనం ఒకసారి పరిశీలించుకున్నాం. ఎవరికి వాళ్ళు, నువ్వు ఎప్పుడు లోకంలో ఏ వ్యక్తి వైపు చూడకు, ఏ వ్యక్తి వైపు నువ్వు చూస్తావంటే ఆ రోజు నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోయినట్లే. దేవుడి వైపు చూడు, బైబిల్ గ్రంథం చదువు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలా చెప్పాడో, ఎలా జీవించమన్నాడో, ఎలా జీవిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని చెప్పాడో అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ యేసు వైపు చూస్తూ ప్రసన్నమైన ఆయన ముఖ తేజస్సుని నువ్వు చూసి ఆయన చేత ఆశీర్వదించబడే వ్యక్తిలాగా నీ ఆత్మీయ జీవితం ఉండాలని కోరుకుంటున్నాడు.
దేవుడి అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించి ఆయన నిత్యరాజ్యమును మనం పాత్రలుగా చేసే కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.